వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో మృత్యుంజయ హోమం కరోనా నేపథ్యంలో నిర్వహించిన ఆలయ కమిటీ. తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నిరసన. ధాన్యం కొనుగోలు చేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే డిమాండ్. ఘనంగా ఎమ్మెల్యే ప్రసాదరాజు పుట్టినరోజు వేడుకలు. నరసాపురంలో రక్తదాన శిబిరం. కోవిడ్ పీడితులకు క్రీడా సామగ్రి అందజేత. మానసిక ఉల్లాసం కోసమేనన్న గూడూరు టీడీపీ. ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు. నూజివీడులో ల్యాబ్ల తనిఖీ. డీటెయిల్స్ చూస్తే ఆయుర్వేద మందు తయారీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆనందయ్యకు లేనిపోని కష్టాలు వచ్చాయి. జనాల తాకిడి నేపథ్యంలో ఆయనకు అజ్ఞాతం తప్పడం లేదు. రాజకీయ నేతలు తమ పబ్లిసిటీ కోసం ఆయనతో ఫోటోలు దిగుతుండడం పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు ఆనందయ్య కృష్ణపట్నంలో ఉండే మందు కోసం కరోనా పీడితులతో పాటు వారి బంధువులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య అజ్ఞాతంలో ఉంటున్నారు. మరోవైపు కొన్ని పార్టీలు ఆనందయ్యను నిర్బంధించి చాటుమాటుగా మందు తయారు చేయించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. సరేనా ఇంకా బయలుదేరా ఎక్కడ పోలేదు మహబూబాబాద్ జిల్లా లింగగిరి కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎస్సీ రైతులను కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు రికార్డులను తారుమారు చేసి కోట్లకెక్కి తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు సైతం వీరికి ఊతమిస్తున్నారు. ఎంఆర్ఓ వీఆర్ఓల నివేదికలను మహబూబాబాద్ ఎంఆర్ఓ కొమరయ్య పరిగణలోనికి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం 60 రోజుల గడువు ఉన్నప్పటికీ కేవలం 15 రోజుల్లో పంచనామా రావడంలోని ఆంతర్యం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అది ఇప్పుడు సేద్యం చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ బోర్ ఉన్నది ఆడ అదున్నది ఇదున్నదని కానీ అసలు ఈ భూమి కొన్నది మాకు కూడా తెలియదు. అట్లాంటి మా చిన్న వయసులోనే ఈ భూమి కొనుక్కున్నారు. అయినా పరిష్కరించడానికి మేము కృషి చేసినాం. గవర్నమెంట్ అధికారి విఆర్ఓ విఆర్ఏ సర్వేర్ ముందే ఈ భూమి మాది కాదు అని ఒప్పుకొని రామనరసయ్య తప్పన మాటలు
కరోనా మహమ్మారి ప్రపంచం నుంచి తెరమరుగు కావాలని ఆకాంక్షిస్తూ పాలకొల్లులో మృత్యుంజయ హోమం నిర్వహించారు. క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల సమక్షంలో ఈ హోమం జరిగింది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు భగవంతుని వేడుకున్నారు. అనంతరం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ తాతాజీ, దేవస్థానం పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు వైశాఖ మాసంలో వచ్చేటువంటి తదియ స్థిరవారం మహాపర్వణి పుణ్యకాలం. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి ధన్వంతరి సహిత క్షీరారామలింగేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి అఘోర మహామృత్యుంజయ పాశుపత హోమాన్ని మనం నిర్వర్తించడం జరిగింది. ఇదంతా దేనికోసమే అని చెప్పేసి అడిగితే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మన దేశంతో సైతంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అలల్లాడిస్తున్నటువంటి ఆ కరోనా అనేటువంటి మహమ్మారిని తెరవేయడానికి మన యొక్క దేవస్థానం ఈవో గారు, అలాగే చైర్మన్ గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సంకల్పం చేసినటువంటి ఈ యొక్క మహా కార్యక్రమాన్నంతటినీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వర్తించడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉంటూ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎటువంటి అపమృత్యు భయాలన్నీ కూడా నివారణ అయిపోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని చెప్పేసి భక్తిపూర్వకంగా స్వామివారికి నమస్కారం చేస్తుంటూ ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా రైతులకు రావాల్సిన 1200 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మన విఆర్ఓ సర్టిఫై చేస్తే కౌలు రైతు దాన్ని అమ్మేసుకునేవారు. ఇప్పుడు సీసీఆర్సీ కార్డులు అని అంటున్నారు, క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు. సీసీఆర్సీ కార్డులు ఏమో కౌలు రైతుకి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను సంతకం పెట్టాలంటే అతను పెట్టడానికి ముందుకు రాకపోవడం వల్ల 70% మంది కౌలు రైతులు ఉంటే 1% మందికే కార్డులు ఇస్తూ ఉన్నారు. దానివల్ల అతను అమ్ముకోలేకపోతున్నారు. రెండోదేమో మొన్న ఈ పంటలో నమోదు చేసుకోమంటున్నారు పేరు, మన ఖరీఫ్లో ఈ పంటలో కూడా నమోదు చేసుకోలేకపోయారు పేరు. దానివల్ల ఏమవుతుందంటే ఆ కౌలు రైతు పండించిన పంట ఎవరో ఒకళ్ళ పేరు మీద మళ్ళీ నమోదు ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ డబ్బులు అతని అకౌంట్కి రాకపోవడం వల్ల పెట్టుబడి ఏమో కౌలు రైతు కడతా ఉన్నాడు, దాన్ని ఏమో వేరే ఒకరి పేరుని అమ్ముకోవాలంటే అక్కడ అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి అతనికి కుదరట్లా. అంచేత మేము అడిగేది ఏంటంటే గతంలో ఏ మాదిరిగా అయితే ధాన్యం అమ్ముకోవడానికి స్వేచ్ఛగా ఉండేదో అదేవిధంగా కౌలు రైతుకి ధాన్యం అమ్ముకునే వెసులుబాటు ఇమ్మని అడుగుతున్నాం. ఒకటి. రెండోదేమో ఇప్పుడు మనకు ఆల్రెడీ ధాన్యం బకాయిలు మన వెస్ట్ గోదావరికి సంబంధించి 1200 కోట్ల రూపాయలు ఇంకా ధాన్యం బకాయిలు ఇవ్వాలంటారు అమ్మినోళ్ళు. ఇదేంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కాదు, ఇది రైతు పండించినటువంటి పంట. ఆ పంటకి తన పంటకు డబ్బులు అన్నమాట, తన పండించినటువంటి పంట. నేను చేత ధాన్యం బకాయిలు కొంచెం వెంటనే రిలీజ్ చేయమని కౌలు రైతులను ఆదుకోమని.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. 6 కాలం కష్టపడి పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి పంట ఈవేళ కౌలు రైతులు అమ్ముకోలేనిటువంటి పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం. ఈవేళ కౌలు రైతు పంట పండించి ధాన్యం అమ్ముకోవాలని అంటే మరి ఏదైతే వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి CCRC కార్డు కావాలని, అంటే ఏదైతే క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు, ఆ CCRC కార్డు కౌలు రైతుకి రావాలి అంటే ఎవరైతే ఆ యొక్క పొలం యజమాని ఎవరైతే ఉన్నారో అతను సంతకం పెట్టాలని అంటూ ఉన్నారు. అంచేత ఎవరైతే ఆ రైతు సంతకం పెట్టాలనేటువంటి నిబంధన వల్ల ఇవాళ CCRC కార్డులు 70% మంది కౌలు రైతులు ఉంటే కేవలం 1% మందికి మాత్రమే కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. సరే CCRC కార్డులు లేవు, కొన్ని కనీసం మరి ఈ పంట అంటే ప్రతి సచివాలయం దగ్గర ఈ పంట నమోదు చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఈ పంటలో అయినా సరే కౌలు రైతుని నమోదు చేయమని అంటే అక్కడ. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏమైంది? Happy birthday to Nagaraj garu. Happy birthday to him. Ira, మా పార్ట్నర్ ఈడ మన బంగారు. అలా బంగారు చూడు, అలా చూడు. రండి. ఇగో అక్కడదండి తప్పి పట్టలే. రాంబాబు గారు రండి. ఎలా రండి? ఇలా వినరు జడ్పీటీ సెక్టర్. ఇలాగే. ఓకే. బాగు. అక్కడ రావాలి. రండి రండి. అది అవసరం పెట్టండి పెట్టండి అలా పెట్టండి పెట్టండి తమ్ముడు మీరు కూడా పెట్టండి మీరు కూడా పెట్టండి ఇంకా తీయాలి కదా దండ తీసిరండి దండ రాంబాబు ఒకసారి నిల్చోండి బరే శంకర్ రండి సార్ కృష్ణ దగ్గరికి వెళ్ళు కృష్ణ కృష్ణ దవేది గారు కొంచెం వద్దు రండి ఓకే అందరూ ఎలా చూడండి కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గూడూరు మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ సహకారంతో అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీడీపీ నేత చెంచురామయ్య తెలిపారు. గూడూరు కోవిడ్ కేర్ సెంటర్కు 20 క్యారం బోర్డులు 20 చెస్ బోర్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కేంద్రంలోని కరోనా పీడితుల మానసిక ఉల్లాసం కోసం వీటిని అందజేశామన్నారు. కార్యక్రమంలో శివప్రసాద్ గౌడ్, సాయి, రాజేష్, సాయి పాల్గొన్నారు. ఓకే అన్న వేసుకోండి వేసుకోండి వేసుకోవాలి వేసుకోవాలి మనం ప్రోటోకాల్ గూడూరు కోవిడ్ సెంటర్ నందు మా మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి దాతృత్వంతో ఒక 20 క్యారమ్ బోర్డులు 20 చెస్ బోర్డులని స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత అనేక మంది ఈ మహమ్మారి ఏటున ఇబ్బంది పడుతూ ఇక్కడ క్వారంటైన్లో ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ క్వారంటైన్లో వారికి మానసిక ఉల్లాసం, ఆత్మ స్థైర్యాన్ని పెంపొంచే దాంట్లో భాగంగా వారు 24 గంటలు రూమ్లో కూర్చొని దాని గురించి ఆలోచించి
దానివల్ల మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వారికి కొంత ఊరట, నలుగురు కలిసి క్యారమ్ బోర్డు ఆడుకోవడం, ఇద్దరు కలిసి చెస్ ఆడుకోవడం, దానివల్ల వారికి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ చెస్ బోర్డులు, క్యారమ్ బోర్డులు వితరణ చేయడం జరిగింది. దాతలు గూడూరు టౌన్లో ఇబ్బంది లేదు. గూడూరు టౌన్లో అనేక మంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు కానీ, అనేక ప్రాంతాల్లో ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు ఆహారం పంచడం కానీ, ఈ కరోనా కాలంలో ఎంతోమంది తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి మానసిక ఉల్లాసం, వారు ఆరోగ్యంగా ఉండేదానికోసంగా ఈ క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులని వితరణ చేయడం జరిగింది. దీనికి ప్రతిసారి గతంలో కోవిడ్ వచ్చినప్పుడు, లాక్డౌన్ ఏర్పాటు చేసినప్పుడు మా సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎక్కడైతే పని లేక, ఉపాధి లేక, ఆహారానికి ఇబ్బంది పడుతున్నారో అన్ని ప్రాంతాలని ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళకు అవసరమైనటువంటి కనీసం 15-20 రోజులు సరిపడా పలసరుకులు అందించడం జరిగింది. బియ్యం అయితేమి, ఉప్పులైతేమి, పప్పులైతేమి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చొరవతో పట్టణంలో వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. పిడుగురాళ్ల మండలం కామెపల్లి గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న ఈ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులతో పాటు అధికార పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Then they will show the camera will be focusing on this line, whereas that all the whole 30-40 people only we can accommodate. సంవత్సరాల నా కళ నెరవేరే రోజు వచ్చింది. ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని ఆశిస్తుండే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆయన చేతుల మీదుగా ఆ కళ సాకారం అవ్వబోతుంది. మే 30వ తేదీ 2019 కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం అదే రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అఖండ మెజారిటీ సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకొని ఈ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అదే అనుగుణంగా మేలో ప్రమాణ స్వీకారం చేస్తే 2019లో ఆ రోజున జూలై 3వ తేదీ మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే, అన్నా మనం మేనిఫెస్టోలో, గురజాల మేనిఫెస్టోలో పెట్టాం, మాకు మెడికల్ కాలేజ్ కావాలి. కారణం ఇక్కడ విద్యపరంగా, వైద్యపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. వ్యవసాయం లేదు, పరిశ్రమలు ఎంతో కొంత అభివృద్ధి చెందింది, కానీ విద్య, వైద్యం చాలా వెనుకబడి ఉంది. కనుక మీరు కనుక గురజాల నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ స్థాపిస్తే కేవలం గురజాల నియోజకవర్గమే కాదు, అటు మాచర్ల, ఇటు సత్తెనపల్లి, నర్సరావుపేట, వినుకొండ, లేదు పెదకూరుపాడు, అన్ని నియోజకవర్గాలు, నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి నడిబొడ్డు, గుండెకాయ లాంటి ప్రాంతంలో ఒక హాస్పిటలు, చదువుకోవడానికి కాలేజు వస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో వైద్య సేవలు మనం ఇంకా మెరుగుపరిచిన వాళ్ళం అవుతాం, పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించిన వాళ్ళం అవుతాం అని కోరితే 9 రోజుల్లో నేను జూలై 3వ తేదీ 2019లో అడిగితే జూలై 12, 2019 ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో కేవలం 3 కాలేజీలు, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ళ, గురజాలకి మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. అలాగే మరొక 6 నెలల తర్వాత గత కరోనా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేవలం 3 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది 200 కోట్లతో. దాంట్లో కూడా మన పిడుగురాళ్ళు ఉంది. ఈరోజు ఫస్ట్ ఫేజ్ టెండర్స్ మీరు చూడొచ్చు, 16 కాలేజీలు, మెడికల్ కాలేజీల్లో కేవలం 4 కాలేజీలు టెండర్లు పిలిచారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ళు. బ్రహ్మాండమైన సైట్ ఈరోజు మనం తీసుకున్నాం. భూమి 47 ఎకరాలు, ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా రైతులకి వాళ్ళ అకౌంట్లో, మరి గత కలెక్టర్ గారు, వచ్చిన కలెక్టర్ గారు అందరి సహాయంతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి. 47 ఎకరాలు తీసుకున్నాం, మరొక 20 ఎకరాలు కూడా వాళ్ళు ఇస్తామంటే అది కూడా సేకరించడానికి ప్రభుత్వం సమాయత్తమైంది.
ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత కోవిడ్ వైద్య సేవల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై నిరంతర సమీక్ష జరుగుతోందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఆసుపత్రుల లైసెన్సును రద్దు చేసేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. కరోనా వ్యాధిగ్రస్తులను రక్షించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ది అఫెక్టెడ్ పర్సన్ కావాలంటే అప్లికేషన్ కూడా మీకు చూపిస్తాను. అఫెక్టెడ్ పర్సన్ వచ్చి సంతకం పెట్టిన కంప్లైంట్స్ ఇచ్చారు. అదే మనం కూడా అనుకోసి ఫోన్లో ఎవరైనా చెప్తారు, కానీ ఎవరైతే అఫెక్టెడ్ పర్సన్ కంప్లైంట్ ఇస్తే అది మనకు ముందుకు వెళ్ళడానికి మంచి కరెక్ట్గా బ్రేస్ దొరుకుతుంది. లేకపోతే ఏం చేస్తారు, ఏదో వీళ్ళ హాస్పిటల్ మీద ఆర్బిట్రరీ యాక్షన్ తీసుకుంటున్నారు, ఏదో ఆధారం లేకుండా యాక్షన్ తీసుకుంటారని ఉంటుంది. ది అఫెక్టెడ్ పర్సన్ సొంతగా వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి దాని మీద యాక్షన్ జరిగింది. ఇదే నేను ఇప్పుడు కూడా అందరికీ చెప్తున్నాను, ఎవరైతే అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఒక కంప్లైంట్ పెట్టండి, కంపల్సరీగా విల్ టేక్ యాక్షన్ ఆన్ ఎనీ హాస్పిటల్ హూ హెస్ డన్ మిస్టేక్స్. సో ఇప్పుడు దాని మీద ఎస్పీ గారికి ఆల్రెడీ లెటర్ రాసి ఉన్నాము. సో అక్కడ ఉన్న ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అయితే ఉందో దాన్ని పెట్టి ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళ మీద ఈ కోవిడ్ నోటిఫై చేసి అదే డినోటిఫై చేస్తాము. అంతేకాకుండా పెనాల్టీ వేయడం జరుగుతుంది. అండ్ అక్కడ ఆరోగ్య మిత్ర ఒకరు ఉంటారు ప్రతి హాస్పిటల్లో, దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడైనా జరుగుతూ ఉంటే యాక్చువల్లీ పబ్లిక్ నుంచి కాదు, వాళ్ళ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. అది రానందున సో అక్కడ ఉన్న ఆరోగ్య మిత్ర మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు కూడా సస్పెండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇంకా ఏదైనా వేరే హాస్పిటల్ అటువంటి చేస్తే కంపల్సరీగా ఇంకా ఎక్స్క్లూజివ్ లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంటుంది, అలాగే చీటింగ్ యాక్ట్ ఉంటుంది. యాక్ట్ మీద అంతా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సామాజిక బాధ్యతలో పాలు పంచుకుంటుంది. కోవిడ్ పీడితులకు ఆపన్ హస్తం అందించేందుకు 5 లీటర్ల సామర్థ్యం కలిగిన 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జీజీహెచ్కు అందజేసింది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మికి డీసీసీబీ అధికారులు వీటిని అందజేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారి సూర్యప్రవీణ్, సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి, డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పలు ఆరోపణల నేపథ్యంలో కృష్ణా జిల్లా నూజివీడులోని ప్రయోగశాలలను తహసీల్దార్ సురేష్ కుమార్ తనిఖీ చేశారు. ల్యాబ్లో ఎటువంటి పరీక్షలకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో పాటు పలు ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. పరీక్షల కోసం వారికి ఎటువంటి రసీదు ఇవ్వడం లేదు. సిఎస్ఐ చర్చి వద్ద ఉన్న శ్రీశ్రీ ఆసుపత్రిలో అనుమతి లేకుండానే కరోనా చికిత్స జరుగుతోంది. ఈ సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. వాళ్ళు కోవిడ్ టెస్టులు కూడా చేస్తున్నారు, అనుమతి లేకుండా ర్యాపిడ్ టెస్టులు అని చెప్పేసి సమాచారం మీద ఈరోజు 2 ల్యాబ్స్ మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ఇది ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏమిటంటే వీరి దగ్గర ఎటువంటి టెస్టులు చేస్తారు అనేది నోటీస్ బోర్డు లేదు. టెస్టులకి ఎంత ఫీజు కలెక్ట్ చేస్తారని తెలిపే నోటీస్ బోర్డు లేదు. ఇతను డిసెంబర్ 13 పెట్టేసి నేను అడిగిన పాయింట్ ఉంటేనండి. మీకు ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉంది నాకు చెప్పండి చాలు. ఫస్ట్ పాయింట్ 2018లో మీరు అయిపోయింది. 2018లో అయిపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు రెన్యువల్ చేసుకోకుండా ఎందుకున్నారు? కాదు కదా. 2018 అంటే మీరు 1 వీక్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ పెట్టారంటే మీనింగ్ ఉంది. దాదాపు 19, 20, 23 years అది ఆఫీస్ లో అయిపోయింది. ఇది ఎవరు? చిత్తూరు జిల్లా పెరగుంటలో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తెతో చనువుగా ఉంటున్నాడనే నెపంతో శేఖర్ అనే యువకుడిని హత్య చేయించారు. హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని ముక్కలు చేసి పూడ్చిపెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయి తండ్రి బాబు, తల్లి సుజాతలను అరెస్ట్ చేశారు. ధనశేఖర్ అదృశ్యం కేసులో ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదృశ్యం కేసును మర్డర్ కేసుగా మార్పు చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఆ ముద్దాయిలను ఈరోజు ధనశేఖర్ భార్య సుజాత, కూతురు శైలజ, ముద్దాయి బాబు, భార్య సుజాత మరియు కూతురు శైలజ ముగ్గురిని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారి యొక్క కన్ఫెషన్ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత వారు నేరం ఒప్పుదల చేసిన తర్వాత వారిని ఈరోజు రిమాండ్కి పంపిస్తారు. దాంట్లో టవర్ డంపు ఆ గ్రామంలో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనే విషయంలో టవర్ డంపు తీయడం జరుగుతోంది. తర్వాత వీళ్ళకు ముద్దాయికి సంబంధించి ఎవరెవరు అతనికి కాల్ చేసి. చిత్తూరు జిల్లా కడియాలకుంట వద్ద విషాదం చోటు చేసుకుంది. తిరుపతి పొంగనూరు హైవే పక్కన ఉన్న క్వారీలో పేలుళ్లు జరుపుతున్నారు. అదే సమయంలో అటు వచ్చిన మామిడికాయల ట్రాక్టర్పై రాళ్లు పట్టడంతో జకీర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాదు ఇసుకుపోతా ఉంది వెచ్చలబెడిగి అని తోపులో ఉన్నాం సార్. యాక్చువల్లీ తోపులో వాళ్ళు 10 minutes ముందు వాళ్ళు వచ్చినారు. మా అన్న అక్కడ పని చేస్తారు. ఫోన్ చేసిన బ్లాస్టింగ్ ఉంది అన్నారు. సరే అక్కడి నుంచి అందరూ వచ్చేసినారు. బయట వచ్చేసి వేరే తోపు పోదామని బయట వచ్చినారు. బయట రాగానే ఇక్కడ పోతా అంటే బండి ఎక్కడ పోతున్నారు? మెయిన్ రోడ్లోనా? మెయిన్ రోడ్లో పోతాను. మెయిన్ రోడ్లో పోతాం. బండి పోతానే ఉంది. ఇప్పుడు బ్లాస్టింగ్
అది రాయొచ్చు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో మృత్యుంజయ హోమం కరోనా నేపథ్యంలో నిర్వహించిన ఆలయ కమిటీ. తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నిరసన, ధాన్యం కొనుగోలు చేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే డిమాండ్. ఘనంగా ఎమ్మెల్యే ప్రసాద్ రాజు పుట్టినరోజు వేడుకలు, నరసాపురంలో రక్తదాన శిబిరం. కోవిడ్ పీడితులకు క్రీడా సామగ్రి అందజేత, మానసిక ఉల్లాసం కోసమేనన్న గూడూరు టీడీపీ. ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు, నూజివీడులో ల్యాబ్ల తనిఖీలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.